హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీరు చూస్తున్న రెసిపీ మటన్ కర్రీ. ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయ, కారం లేకుండా మటన్ కర్రీ ఎలా చేయాలో ఈరోజు మనం చూద్దాం. చాలా బాగుంటుంది. ఈ వీడియో పూర్తిగా చూడండి. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో మనం గానుగ నూనె వేసుకోవాలి. గానుగ నూనె వేసుకుంటే కూర చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ గానుగ నూనె వేసిన తర్వాత మసాలా ముద్ద మనం గానుగ నూనెలో ఉడికించాలి. ఈ ముద్ద పసుపు కొమ్ములు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు ఇవన్నీ కలిపి మిక్సీలో వేసి ముద్దగా చేయాలి. ఈ ముద్దని మనం గానుగ నూనెలో వేసి బాగా వేపుకున్న తర్వాత మనం కట్ చేసి కడిగి పెట్టుకున్నటువంటి తాజా మటన్ ముక్కల్ని అందులో వేసి బాగా కలుపుకోవాలి. ఆ ముద్ద అంతా కూడా ముక్కలకి బాగా పట్టేటట్టుగా కలుపుకొని మీరు వీడియోలో చూస్తున్నారుగా ఈ విధంగా చేసిన తర్వాత మూత పెట్టి ఒక 3 నిమిషాలు తర్వాత మూత తీసినట్లయితే అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి ఉడుకుతూ ఉంటుంది. అప్పుడు మనం తగినంత సాల్ట్ వేసుకొని మళ్ళీ కలుపుకొని ఒక గ్లాసు నీరు కలిపి మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు 12 నిమిషాలు బాగా ఉడికించిన తర్వాత మనం చూసినట్లయితే మటన్ కర్రీ రెడీ అవుతుంది. ఘుమఘుమలాడుతూ ఉంటుంది మటన్ కర్రీ. ఈ కూర పేషెంట్లు మరియు పురటాలు అయిన స్త్రీలు తినటానికి చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్